ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించేందుకే కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు వాటిలో భాగంగా వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు డీఎస్పీ కరుణ సాకరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మున్నూరువాడ, బోయవాడ తదితర కాలనీల్లో పోలీసులు కార్డన్ సర్చ్ ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. పత్రాలు చూయించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని డీఎస్పీ వాహనదారులకు తెలిపారు. సిఐ, 2 ఎస్ఐలు, అదేవిధంగా ఏఎస్ఐ, 15 మంది కానిస్టేబుళ్లు, 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్ మేము కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్, సిఐస్ 2, ఎస్ఐస్ 9 మంది, తర్వాత 16 మంది ఏఎస్ఐస్, తర్వాత 32 మంది హెడ్ కానిస్టేబుల్స్, తర్వాత దాదాపు 80 వరకు కానిస్టేబుల్స్, 20 మంది హోంగార్డ్స్తో మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఇక్కడ పరిగి పాత పట్టణంలో మున్నూరు, కాపువాడ, తర్వాత ఈ తదితర ప్రాంతాలలో మేము కార్డన్ సెర్చ్ చేసినాము. దీంట్లో ఒక 51 వెహికల్స్ మేము సీజ్ చేసినాము. వాటిని చెక్ చేసి డాక్యుమెంట్స్ సరిగా ఉంటే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేకుంటే ఏదైతే మన వయలేషన్ ఉందో దాని ప్రకారం ఫైన్ చేసి చట్ట ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్డన్ సెర్చ్ ఈ కాలనీ ప్రజలకు, పట్టణ ప్రజలకు ఒక సురక్షితమైనటువంటి వాతావరణం, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్డన్ సెర్చ్ కండక్ట్ చేస్తున్నాము. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి వివిధ ప్రదేశాలలో. సో ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని మా సేఫ్టీ గురించే పోలీస్ వారు వచ్చిందనేటువంటిది దీని ఉద్దేశాన్ని గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కు కోఆపరేట్ చేసి మేము ఈ కాలనీస్లో, మేము ఈ టౌన్లలో, మీరు ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో ఎవరైనా చెడు వ్యక్తులు, బ్యాడ్ క్యారెక్టర్స్ కానీ, తర్వాత జులాయిగా తిరిగే వాళ్ళు కానీ, ఏదైనా నేరాలు చేస్తారనేటువంటి అనుమానితులు కానీ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీ పేర్లు గోప్యంగా పెట్టి చట్టపరంగా చర్య